వనపర్తి మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీలు చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు అంటున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్ గురించి మాట్లాడడం సమయం వృధా అంటున్నారు ఆయన. ఆ పార్టీ నేతలకు విమర్శించే నైతిక హక్కు లేదు అని మండిపడ్డారు. ఇకపై వారంలో ఒకరోజు మున్సిపల్ బృందంతో కలిసి వార్డుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తామంటున్న ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లాలో మున్సిపాలిటీలు అభివృద్ధి వైపు పయనం చేయబోతున్నాయి. వనపర్తి జిల్లాలో అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకవైపు బీఆర్ఎస్ ను మరోవైపు బీజేపీని కూడా దరిదాపులోకి రానివ్వకుండా క్లీన్ స్వీప్ చేస్తూ ముందరకు వెళ్తుంది. మొత్తంగా మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే పదవి బాధ్యతలు చేపట్టారు కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్ తో పాటుగా అందరూ ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొత్తంగా పూర్తిగా ఇదంతా కూడా మున్సిపల్ అభివృద్ధి వైపు ప్రయాణం చేయబోతున్నట్టుగా కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటు గెలిచినటువంటి వారు కూడా చెప్తున్నారు. ఎన్నికల ముందు చాలా రకాలైనటువంటి ప్రచారాలు జరిగాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఉన్నారు. ఈసారి ఎలక్షన్ లో గెలవడం కష్టం అంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకున్నాయి. పూర్తిగా ఇక్కడ సీన్ మొత్తం కూడా రిపీట్ అయింది. మీరు వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకు బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చింది. సో బీజేపీ 8 సీట్లు గెలిచింది. సో 8 సీట్లు గెలిచిన తర్వాత అందులో 2 మంత్రులు అయ్యారు. సో బీఆర్ఎస్ అక్కడికి చచ్చిపోయింది. ఆ 2 ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయినామంటే ఇద్దరు కలిపి ఒక టెంట్లో కూర్చున్నారు పార్లమెంట్ ఎలక్షన్లో. మేము అప్పుడే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఆ 2 వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారు, వాళ్ళని నమ్మొద్దని చెప్పినాం. ఆ రిజల్ట్ ఇప్పుడు మున్సిపాలిటీలో వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే వాళ్ళు 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మనకు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చాలా అన్యాయం చేసిండ్రు. తెలంగాణ పేరే లేకుండా చేస్తున్నారు. సో మనం కట్టే 100 రూపాయలు ట్యాక్స్ కడితే మనకు 30 రూపాయలు ఇచ్చి మిగతా 70 రూపాయలు అక్కడ ఉత్తర భారతదేశంలో వాళ్ళకి కావాల్సిన దగ్గర పెట్టుకుంటున్నారు. సో అన్ని మేము ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసినాం. వాళ్ళంతసేపు శ్రీరాముడు అక్షింతలు జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఏం వనపర్తికి అభివృద్ధి చేసింది లేదు. సో వనపర్తి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా అభివృద్ధి అని మేము చెప్పినాం. అట్లనే బీఆర్ఎస్ పార్టీకి మన బిడ్డ స్ట్రోక్ తగిలింది, చెల్లెల స్ట్రోక్ తగిలింది. సో వాళ్ళకు మంది కాపురాలలో నిప్పులు పెట్టడానికి ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అసలు బతికే హక్కే లేదు. ఆ పార్టీ నాయకులకు కూడా వాళ్ళకి ఇక్కడ ఉండే హక్కు లేదు, ఓటు అడిగే హక్కు లేదు. సో వాళ్ళని కూడా బొందబెట్టమని చెప్పినాం. సో మేము చెప్పిందంతా బీజేపీ మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ అవన్నీ మేము మాట్లాడిందందరూ ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీని హస్తం గుర్తు కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అన్నందినే మన హస్తం గుర్తు మీద ఓటేసి మమ్మల్ని దీవించమని చెప్పినాం. సో అట్లనే 90% తెలంగాణ రాష్ట్రంలో మేము గెలిచినాం. అట్లనే వనపర్తి పెబ్బేర్ ఇంతకుముందు చరిత్రలో ఇంత ఫుల్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రాలే. ఇంత ఫుల్ మెజార్టీ రావడానికి కారణమైన వనపర్తి పెబ్బేర్ మున్సిపాలిటీ ఓటర్ మహాశయులకు అందరికీ యాజ్ ఎమ్మెల్యేగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి శిరస్సు వచ్చి నమస్కారం. అంటే చివరగా ఒక ప్రశ్న, అంటే మార్నింగ్ వాక్ తో మున్సిపల్లో అభివృద్ధి కార్యక్రమాలు అనే ఒక నినాదాన్ని మీరు తీసుకురాబోతున్నారు. గతంలో మీరు మార్నింగ్ వాక్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, అంటే ఆయా ఈ మున్సిపాలిటీకి సంబంధించి వాటి పరిష్కార మార్గాన్ని ఏ విధంగా వెతకబోతున్నారంటే ఏం చెప్తారు? సో ఇప్పటిదాకా నేను ప్రెస్ మీట్లో చెప్పిన, నేను పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు దాదాపు 12 వార్డులు ఇంటి డోర్ టు డోర్ అప్పుడు చేసిన. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో మిగిలిన 21-22 వార్డులు మిగిలితే అవి కూడా డోర్ క్యాన్వాసింగ్ చేసినాం. సో మేము చేసినవి చెప్పినాం, చేయబోయేవి చెప్పినాం, చేస్తున్నవి చెప్పినాం, వనపర్తి ప్రజలకు చెప్పినాం. సో నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పిన, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా. నేను ఎప్పుడు ఎక్కడ కావాలంటే అర్ధరాత్రి కావాలన్నా అక్కడ 10 మంది ఉండి ఫోన్ చేసి అభివృద్ధి అయిపోయిందంటే పోలు కావాలన్నా లైట్ కావాలన్నా ఇప్పుడు చేసినాం. మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్, మా కౌన్సిలర్లకు అందరూ ఎవ్రీ వీక్ ఒక కొత్త వరవడి వనపర్తి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ వీక్ మొత్తం మా టీం అంతా 22 మంది వాళ్ళు కూడా ఆ కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా గెలిచిన వాళ్ళు కూడా మాతో కలిసి వస్తే హ్యాపీ. సో 33 మంది కౌన్సిలర్స్ ఒక వార్డుకు వస్తారు సెలెక్ట్ చేసి. ఆ వార్డులో ఎన్ని సమస్యలు ఉన్నాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, సో కమిషనర్ గారితో సహా ఆ సంబంధిత అధికారులందరూ ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇంకోటి కానీ, వాటర్ వర్క్స్ కానీ, అన్ని శానిటేషన్ కానీ అన్ని డిపార్ట్మెంట్లలో ఆ వార్డులు ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఆ మొత్తం దాని ముఖ చిత్రం దానికి ఆ వార్డుకి ఏం కావాలో రాసుకొస్తారు. రాసుకొచ్చిన తర్వాత అట్లా నెలలో 4 వార్డులు అయిపోతాయి. సో అట్లా ఎన్ని నెలలు అయితే అట్లా వార్డులు చేయడం, ఆ పరిష్కారం అది లైవ్లో ఎందుకు ఉంది, కంప్లీట్ ఎందుకు అయింది, ఎందుకు కాలా, బడ్జెట్ లేదా, ఏంది సహకరిస్తలేరా, అధికారులు సహకరిస్తలేరా, అట్లా ఒక బుక్ పెట్టుకొని ఏది లైవ్లో ఉంది, ఏది కంప్లీట్ ఉంది. సో ఆ నెక్స్ట్ మంత్ ఆ మినిట్స్లో జనరల్ బాడీ మీటింగ్లో డిస్కస్ చేసి అట్లా ఒక చేస్తున్నాం. నెంబర్ 1. అట్లనే ఆ సంబంధిత కౌన్సిలర్ ఎవరైతే గెలిచున్నారో సేమ్ అట్లనే
మొత్తం ఓవరాల్ బాడీ ఒక వార్డుకోవడం ఒకటి, వాళ్ళ వార్డుకు సంబంధించింది. ఎగ్జాంపుల్ 2000 ఓట్లు ఉంటుంది, 500 ఓట్లు కాలనీలు ఉంటాయి. వాళ్ళు కూడా మా కౌన్సిలర్లు కానీ మా కౌన్సిలర్ అమ్మలు కానీ వాళ్ళు కూడా అట్లనే తిరిగి దానికి సంబంధించిన ఏమేమి ఉందో అని. సో ఒక అంటే పెద్ద ప్రయత్నమే చేస్తున్నాం. 100% ఆ ప్రయత్నం. మరికొద్ది రోజుల్లో వనపర్తి మున్సిపల్ అభివృద్ధి ప్రయాణం చేయబోతుంది. బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూనే అభివృద్ధి వైపు దృష్టి సారించడంతో పాటు మొట్టమొదటిసారిగా మహిళకు అవకాశం వచ్చినందుకు నేను ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రికి ఇచ్చిన మాట ప్రకారం మాటకు కట్టుబడి ఉంటాను, అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తానని చెప్పి కూడా మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్లు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ వనపర్తి జిల్లాలో కనపడుతుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.